గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. స్థానిక 15వ డివిజన్కి చెందిన ఆర్యవైశ్య వైసీపీ నాయకులు దామచర్ల జనార్దన్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కనమర్లపూడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో 60 మంది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దామచర్ల జనార్దన్ మరియు మాగుంట రాఘవరెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు టీడీపీ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకుల మధమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. చాలా మంది కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఈ మధ్య కాలంలో. అందరం కూడా కలిసి ఏం చేయాలనేది కూడా మనం పనిచేద్దాం. రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నమ్ముకొని, ఇప్పుడు హరిప్రసాద్ గారిని నమ్ముకొని ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా మనం అండగా, ఏది ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వైశ్యాసుడు కూడా ఎప్పుడూ బయటకు వచ్చేవాళ్ళు కాదు, గొడవలకు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఎప్పుడు కూడా
గొడవలంటే చాలా దూరంగా ఉండే వ్యక్తులు వైశ్యాసు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామందిని కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభుత్వంలో అనేక బెదిరింపులు చేశారు. ఈ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఎంతోగా డబ్బులు వసూలు చేసి షట్లలో ఒకటి దిగింది. అదేవిధంగా హాట్ బాక్సులు, కప్పులు, అదేవిధంగా కుక్కర్లు, వీళ్ళంటి వాళ్ళంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు ఇట్లాంటి లోడులు తీసుకొని. మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండరు. ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు. ఎంత సంపాదించామా, ఎంత ఖర్చు పెట్టామా రెండే వాళ్ళ దగ్గర ఎజెండాలు ఉండేది. అలాంటి స్మగ్లరు మనకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నా. దానికి కూడా మీరు కంపారిజన్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు 40 సంవత్సరాల్లో ఒక మచ్చలేదు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మేము డబ్బుతోటి చేసుకుంటే డబ్బుతోటే వాళ్ళకి కమర్షియల్గానే ఉంటుంది, మనసుల్లో ఉండదు. వీళ్ళు చేస్తున్న పని చిన్న సైకో ఉన్నాడు కదా ఇక్కడ, చిన్న సైకో చేసే పని ఒకటే పని, 5,000 ఇద్దామా, 10,000 ఇద్దామా, కండవలు వేద్దామా. వాళ్ళ మనసుల్లో ఉండాలి తప్పితే డబ్బులతోటి 2 రోజులు ఉంటాయి, 3 రోజులు అయిపోతాయి. అవి ఎప్పుడు కూడా మనసుల్లో ఉండాలి. మనం ఒక ఆప్యాయత ఉండాలి. అది లేదు ఇప్పుడు అక్కడ లేదు. కాబట్టే వచ్చే వాళ్ళని ఎవరన్నా ఉంటే బెదిరియటం ఇవన్నీ కూడా చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, మనం బెదరాల్సిన అవసరం లే. మనకు మొన్నటితోటి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఎవడు కూడా వాలంటీర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవడు కూడా మన జోలికి రావడానికి వీల్లేదు. ఎవరన్నా అలాగ వచ్చారంటే కూడా నేను మొన్న కూడా చూసాం. మళ్ళా అలాంటి వాళ్ళని మనం కానీ మీరు కూడా ఏముందిలే నా పాటికి నేను ఓటేస్తాను, నా పాటికి మా ఇంట్లో మా భార్య పిల్లలు వేస్తారు అని చెప్పేసి కానీ మీరు అనుకొని ఎట్లా తెలుగుదేశం పార్టీ వస్తులేరు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు అంటే చాలా ఇబ్బందులు పడతాం. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ 4-5 ఓట్లు మనం ఎట్లా తీసుకురావాలి, మనం ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా మన బూతుల్లో మనం పెంచాలి అనే విధంగా మీ అందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మన యువ నాయకుడిగా మనందరికీ తెలిసిన వ్యక్తి మన రాఘవరెడ్డి గారు కూడా ఈరోజు ఎంపీగా ఒక మంచి యువ నాయకుడిగా వచ్చాడు. ఏది ఉన్నా కూడా మన అందరికీ అందుబాటులో ఉంటాడు. అన్ని విధాలుగా కూడా సహకరించేవాళ్ళు, మంచి వ్యక్తులు, మంచి కుటుంబం. అలాంటి వ్యక్తుల్ని చేసుకుంటే అందరం కూడా మేము కలిసి ఏ సమస్యలు రాకుండా కూడా మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. అంతేగాని డకాయిట్లని, స్మగ్లర్లని, లేకపోతే స్థలాలు కబ్జా వాళ్ళని, ఆస్తుల కోసం రాజకీయాలకు చేసే వాళ్ళని ఇలాంటివి నమ్ముకుంటే మళ్ళీ ఇబ్బందులు పడతారని చెప్పి మరీ గుచ్చి ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన హరి గారికి ప్రతి పదవులు చేసిన వాళ్ళే, మీరు అన్నట్టుగా జిల్లా వైడ్గా కూడా పరిచయాలు విస్తృతంగా ఉన్నవాళ్ళే. ఈ 2 నెలల పాటు మేమందరం కూడా విశ్రమించకుండా పనిచేస్తామని మాటిస్తున్నాము. అదేవిధంగా జిల్లా ట్రెజరర్ పల్లబోతి వెంకటేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సింది. మేము కూడా 2 రోజుల ముందే జాయిన్ అయినాము. ఇదే మా ఫస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ లాగా స్టార్ట్ చేసాము. సో చాలా సంతోషంగా ఉంది. మాగుంట కుటుంబం అంటే మీకేందో తెలుసు, 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటా వస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటే మేము ఇంకో 30 సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎవరితో తగు పెట్టుకోము. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రింటర్స్ యజమానులతో కలెక్టర్ దినేష్ కుమార్ వారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రచార సామాగ్రి తయారీలో అనుసరించవలసిన ఎన్నికల నిబంధనలను వారికి తెలిపారు. సపోజ్ క్యాండిడేట్ ఖర్చు పెడతారు అంటే క్యాండిడేట్ వారికి మీరు డిక్లరేషన్స్ ఇస్తారు, సరిపోతుంది అట్లా కాదు. సో ఎనీ పార్టీని ప్రమోట్ చేయడం కానీ ఎనీ క్యాండిడేట్ ప్రమోట్ చేయడానికి కోసం ఎనీ థర్డ్ పార్టీ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ ఉంటారు. సో ఎమ్మెల్యే గారు ఫోటో పెడతారు. సో ఎమ్మెల్యే చేసేది నేను పెట్టలేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను పెట్టలేదు, బట్ వేరెవరో చేశారని చెప్పడానికి కూడా వీలేదు. సో ఎనీబడి who are sponsoring particular publicity material అది కూడా ఎక్స్పెక్టేషన్స్ కింద వస్తుంది. ఓకే, సో దానికోసమే మీ దగ్గర ఈ డిక్లరేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ డిక్లరేషన్స్ అనెక్షన్ ఏ నుంచి ఏమి ఇస్తారంటే మీరు సో లొకేషన్స్లో మీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుంటున్నారు అంటే మీరు ఈ పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా మీరు నేను ఐఎమ్ పబ్లిషర్ అని ఫస్ట్ మీరు మిమ్మల్ని డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లరేషన్స్లో మీకున్న డేటాస్ అన్ని పెడతారు. మీకు ఏ లొకేషన్స్లో ఉంది, అడ్రస్ ఏంటి, మీ పబ్లిషర్ పేరు ఏంటి, ఎవరి పేరు లైసెన్స్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఏంటి, ఇదన్నీ ఇన్ఫర్మేషన్స్ మీరు ఏమేమి డిక్లేర్ చేసి ఇస్తారో దీంతో పాటు ఒక 2 అటెస్టేషన్ మీకు తెలిసిన ఒక 2 పేరు. ఓకే, లోకలీ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎమినెంట్ పర్సన్స్
ఓకే, సో మీ చుట్టూలో ఉంటున్న కొంచెం పెద్ద మంది ఎవరు ఉంటారు, 2 మందిలో వాళ్ళు కూడా అటెస్టేషన్ చేసి ఈ డిక్లరేషన్ ఫస్ట్ సబ్మిట్ చేయాలి. ఈ ప్రకారము మీరు ప్రతి పబ్లికేషన్స్ ఏం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది. దాంట్లో మీ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ప్రింటర్ ఎవరు, ఆర్ పబ్లిషర్ ఎవరు, దెన్ ఏ డేట్ మీరు ప్రింటింగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓకే, మీ ప్రింటింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఇన్ సే 20th March తీసుకున్నాను, డేట్ ఆఫ్ ఆర్డర్, డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద పబ్లిషర్. ఈ డిక్లరేషన్స్ ఇస్తున్నారు కదా, సో అపెండిక్స్ ఏలో మీరు డిక్లరేషన్ ఇచ్చారు, ఏ రోజు మీరు డిక్లరేషన్ ఇచ్చారు ఆ డిక్లరేషన్స్. దెన్ ఏ పర్టికులర్ ప్రింటింగ్ ఉంది, ఎలక్ట్రిక్ పోస్టరా ఆర్ ప్యాంఫ్లెటా, బిల్ బోర్డా, ఏంటి దానికి ఉన్న డైమెన్షన్స్తో పాటు ఆ డీటెయిల్స్ ఆఫ్ మియర్ ప్రింటింగ్ ఐటమ్స్ మీరు చెప్పాలి. కలర్ ప్రింటింగ్, బ్లాక్ అండ్ వైటా, ఏ సైజ్లో ఉంటుంది, ఎంత థిక్నెస్లో ఉంటుంది మీ పేపర్స్, దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ మీరు పెట్టాలి. దాంతోపాటు కాపీస్, ఎన్ని కాపీలు, 3,000, 4,000, 10,000, 20,000 ఆ నెంబర్ ఆఫ్ కాపీస్ పెట్టాలి. సపోజ్ మీకు ప్రింటింగ్ చేయమని కలర్లో ప్రింట్ చేయండి, తర్వాత ఒక 1000 కాపీస్ నాకు జెరాక్స్ పెట్టేయండి, ఫోటో కాపీ పెట్టేయండి అని చెప్తే మీరు మళ్ళీ ప్రింటింగ్ చేసిన వరకు మనం బిల్ పెట్టేసి దీనికి బిల్ పెట్టకుండా ఉండాలి. ఐదర్ ఇట్ ఈస్ ప్రింట్ ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ, ఆర్ కంప్యూటర్ ప్రింటింగ్ కానీ, ఆర్ ఫోటో కాపీయింగ్ కానీ, సైక్లోస్టాటిక్ ఫోటో కాపీయింగ్, అన్ని కూడా అమౌంట్ ప్రింటింగ్ ఓన్లీ. ఓకే, సో ఎన్ని కాపీస్ ఉన్నాయో అన్ని కాపీస్ మీరు మీ పేరు అన్ని దాంట్లో ఉండాలి, అన్ని కాపీస్కి మీరు లెక్కలు పెట్టాలి. యూ ఆర్ అకౌంట్ చేయాలి, 2 కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే వితిన్ రీజనబుల్ టైం అంటున్నారు. సో తాను ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఎలక్షన్స్ ఉన్నాయి, ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొట్టమొదటి నుంచి కూడా ఓదార్పు యాత్ర నుంచి కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళైద్దా అనే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా దమ్మున రాజకీయం చేశా, ఎక్కడ తప్పు కానీ నీచ సంస్థలకు కానీ నేను ఏ రోజు కూడా తప్పుడు రాజకీయం చేయలే. తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది. ఆ ఎలక్షన్గా చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం నేను చేశాను. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకైతే తెలీదు. అది మాజీ సూపర్ బజార్ చైర్మన్ అది కుప్పం ప్రసాద్ అని రావటం జరిగింది. నేను ఎమ్మటే చేయటం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి దయచేసి ఇది స్క్రోలింగ్లు కనుక రాకపోతే చిన్న విషయంగా నేను వదిలేసేవాడిని. దయచేసి మీరు ఇటువంటి తప్పు మరోసారి చేయొద్దు. చేసిన రేపు కూడా సవరణని చిన్న ఎక్కడో ఒక మూల వేస్తే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని మీరు, ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో స్క్రోలింగ్ కనుక పెట్టకపోతే నేను కూడా దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు. సరే, పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ఇవాళ దాన్ని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో, ఒక నాయకుడు ఒక వ్యక్తులైతే ఒక గ్రూపులో కుప్పం ప్రసాదాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి స్థాయికి దిగజారంటే, అరే ఇంతకంటే నీచ నీకు ఒక మనిషిని హెరాస్ చేయటం అంటే ఇంతకంటే నీచ రాజకీయాలు ఇంకోటి ఉండదని సభాముఖంగా తెలియపరుస్తూ, రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించవలసిన నిబంధనలపై ప్రధాన రాజకీయ పార్టీ ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మీరు డిస్కస్ చేయాల్సింది, అదర్వైజ్ మీరు ఈ మీటింగ్ అటెండ్ చేసి వెళ్ళలేదు. సో ఈ కాపీస్ ఒకసారి వాళ్ళకి ఇచ్చేసి దీని గురించి వచ్చిన మీటింగ్ పెట్టండి. సో క్యాండిడేట్ తెలిసిన తర్వాత ఐ విల్ కండక్ట్ అవర్ మీటింగ్స్ పర్సనలీ అబౌట్ డూస్ అండ్ డోంట్స్ ఇన్ ఎంసీసీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భోజనాలు పెట్టవచ్చా లేదా అంటే, మీ కార్యకర్తలు సపోజ్ ఓటు క్యాంపెయినింగ్ కొడుతున్నారు, మీ దగ్గర ఒక 10-20 మంది ఉన్నారు, వాళ్ళకి మీరు భోజనం పెట్టుకోవచ్చు. ఇట్స్ ఎంసీసీ వైలేషన్. అంటే అది ఫ్రీ బీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీస్ట్. ఏదైనా ఒక భోజనం పెట్టడం కూడా ఇట్ ఇస్ ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది. సో దానివల్ల అట్లాంటి కార్యక్రమం చేయకండి. చేస్తే ఎంసీసీ వైలేషన్ ఆర్ ఇండ్యూస్మెంట్స్ కింద ఐపీసీ ప్రకారం కేసెస్ బుక్ చేస్తూ ఉంటుంది.
ఓకే. సో లాస్ట్ టైం ఒక దర్శిలో ఒక ఇష్యూ వచ్చింది, బట్ అది ముందే వాళ్ళకి అడ్వైజ్ చేశాం పొలిటికల్ పార్టీస్కి ఇట్లా చేయకూడదు అని చెప్పిన తర్వాత వాళ్ళు తగ్గించేశారు. దాని ముందు 200-300కి ట్రై చేశారు, బట్ చెప్పిన తర్వాత 20-30 మందికి తగ్గించేసి చేశారు. సో అట్లా ఇది అన్నెసెసరీ కాంప్లికేషన్ కాకుండా వాళ్ళు కూడా క్లారిటీ ఉండాలి, ఏది చేయవచ్చు ఇది చేయకూడదు. ఇంకొకటి పోస్టర్స్ బ్యానర్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టి అన్నీ కూడా తీసేసాం. దీని తర్వాత కమర్షియల్ స్పేసెస్ ఉండవచ్చు, కొన్ని కమర్షియల్ స్పేసెస్లో మీరు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవచ్చు. దానికి ఉన్న ఎక్స్పెండిచర్స్ ఇప్పుడు క్యాండిడేట్ మీరు ప్రకటన చేయకపోతే ఆ క్యాండిడేట్ ఏ సంబంధపడిన పార్టీ ఉన్నారో పార్టీకి మనం బుక్ చేయడం జరుగుతుంది. ఇది సరిగా చేయలేదు, ఇది చేసి ఉండవచ్చు అని మాట్లాడవచ్చు. బట్ వ్యక్తిగతంగా ఆ పర్టికులర్ పర్సనాలిటీ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, పర్సనల్ ఇష్యూస్ గురించి క్రిటిసైజ్ చేయకూడదు ఈ ఎంటైర్ ప్రచారంలో. అది ఇంపార్టెంట్. దానికి చేస్తే కూడా ఐపీసీ ప్రకారం దర్ ఇస్ సెక్షన్ విచ్ అట్రాక్ట్స్ పెనాల్టీ as well as జైలు శిక్షణ కూడా ఉంది, ఆర్ జైలు శిక్షణ 2 ఉంది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు సపోజ్ ఎవరైనా భోజనం పెడుతున్నారు. సో భోజనం పెడుతున్నప్పుడు మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆర్ జనరల్ పబ్లిక్ అని తెలియదు. సో దానివల్ల మీ పొలిటికల్ పర్సన్స్ ఎవరెవరు మీకోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బ్యాడ్జ్ కానీ, ఒక ఐడి కార్డ్స్ కానీ ఏదైనా ఇవ్వడానికి అందరూ కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వండి. సో దట్ వాళ్ళు కూడా మనం చూసినప్పుడు గుర్తింపు చేస్తాం మీ పార్టీలో కార్యకర్తలు ఇది ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా మీరు చేసినప్పుడు, భోజనం పెట్టినప్పుడు, వారు మీ బండిలో పెట్టి తిప్పినప్పుడు. స్థానిక కేశస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి త్రాహ్నిక దీక్షాపూర్వకంగా నిర్వహిస్తున్న మహాకుంభాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నగరోత్సవం వేడుకగా సాగింది. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది.
బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.